హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. మసాలా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ లాస్ట్ని గసగసాలు వేసుకుని వేపుకుందామండి. ముందుగంటే వేసుకుంటే గసగసాలు మాడిపోతాయి. ఇవైతే బాగా వేగినాయి కదండి. లాస్ట్ని కొన్ని గసగసాలు వేసుకుంటే బాగుంటుందండి. గసగసాలు వేయడం వల్ల కర్రీ టేస్ట్గా ఉంటుందండి. వెంటనే స్టవ్ కట్టేద్దామండి, మాడిపోతాయి. ఆ వేడి సరిపోతుంది. ఇదైతే ప్లేట్లో తీసుకున్నాం కానీ చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మసాలా అయితే మెత్తగా మిక్సీ పడేసానండి. ఇప్పుడైతే కూర అయితే వండుతాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే గమ్మున వేగుతుంది. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు అయితే సగం మగ్గినాయి కదండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. ఇంకా బాగా మగ్గాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదండి. ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగింది కదండి. ఇందులో ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుందాం. మటన్ కూడా బాగా మటన్ అయితే బాగా మగ్గాలండి. మటన్ అయితే బాగా మగ్గింది కదండి. ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. ఇందులో 2 స్పూన్లు కారం వేసుకుందాం. రెండు స్పూన్లు కారం వేసుకోండి. ఇందులో కారం ఎక్కువ పడుతుందండి. మటన్ కర్రీ బాగా కలుపుకుందాం. కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో
ముందుగంటే రెడీ చేసుకున్న గరం మసాలా వేసుకుందాం. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ వేయించుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం అండి కుక్కర్. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకో. మూత అయితే పెట్టేసాం కదండి. విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చి చిన్న మంట మీద 4 విజిల్స్ రావాలండి. ఇప్పుడైతే మటన్ కర్రీ బాగుంటుంది. 4 విజిల్స్ అయితే వచ్చినాయండి. స్టవ్ అయితే కట్టేద్దాం. మూత తీసి చూద్దామండి. కొంచెం వాటర్ అయితే ఉందండి, అది దగ్గరికి వచ్చేలా ఉడికించుకోండి. మూత పెట్టి 10 నిమిషాలు దగ్గరికి వచ్చేలా ఉడికించుకోండి. మూత తీసి చూద్దామండి కూర ఉడికింది కదా. ఎంతో టేస్ట్ అయిన మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ బయటకు వస్తుంది. స్టవ్ అయితే కట్టేద్దాం. కర్రీ అయితే గిన్నెలోకి అయితే తీసుకుందామండి. గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదండి కర్రీ. గుమ్మగుమ్మలాడే మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.